ఇవాళ పత్రికల్లో మహబూబ్నగరు స్థానిక సంస్థల ఉప ఎన్నిక ఫలితానికి సంబంధించి ఒక ప్రధానమైన వార్తగా ఇచ్చిన అన్ని పత్రికలు కూడా. ఇందులో ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ సర్కారుకు రోజులు దగ్గర పడ్డాయి, ప్రభుత్వంపై ప్రజల్లో అసహనం అసంతృప్తి ఉంది, బారాసాను కథం చేయడం ఎవరి వల్ల కాదు అని ఇక్కడ ఈ పత్రిక ఇచ్చింది. మరొక దీంట్లో పాలమూరు ఎమ్మెల్సీ బీఆర్ఎస్దే, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 109 ఓట్ల మెజారిటీతో గెలిచిన నవీన్ కుమార్ రెడ్డి, మొదటి ప్రాధాన్య ఓట్లను తేలిన ఫలితం, సాంకేతికంగానే బీఆర్ఎస్ గెలుపు, 4 తర్వాత బీఆర్ఎస్ భూస్థాపితం జూపల్లి. ఇవి వార్తలు. అంటే ఇక్కడ గమనించవలసింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉమ్మడి జిల్లాకు సంబంధించి, అది స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, దానికి సంబంధించి వెలువడిన ఫలితం నిజంగానే కాంగ్రెస్ పార్టీ పనితీరుపైన, భవిష్యత్తులో కాంగ్రెస్ ఎట్లా ఉండబోతున్నదో అనే అంశాలపైన ఈ ఫలిత ప్రభావం ఉంటుందా అనే ప్రశ్న ఒకటి. రెండవది, ఈ ఫలితంతో బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి డెస్టినీ మారబోతున్నదా, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పైన వ్యతిరేకత బీఆర్ఎస్కు అనుకూలంగా మారబోతున్నదా, ఈ ఒక్క ఎన్నిక ఫలితమే చాలా విషయాలను నిర్ధారించబోతున్నదా అనే ప్రశ్నలు సహజంగానే వస్తున్నాయి. గెలిచిన వారికి ఎట్లాగో ఒక ఉత్సాహము ఊపు ఉంటుంది, ఓడిపోయిన వారిలో నిర్వేదం ఎట్లాగో ఉంటుంది. అది ఇక్కడ గమనించవలసిన 2 విషయాలు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ యావత్తు పార్టీ మొత్తం మహబూబ్నగర్ ఉప ఎన్నిక పైన దృష్టి సారించింది. కానీ ఆ ఎన్నికల్లో ఫలితం కాంగ్రెస్కు అనుకూలంగా రాలేదు, బీఆర్ఎస్ఏ విజయాన్ని సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈ పార్టీ బీఆర్ఎస్ సాధించిన విజయము ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందడం అనేది. వాస్తవానికి ఆ స్థానము మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలకు గాను 12 స్థానాలు గెలుచుకున్నది. అంతకు పూర్వము బీఆర్ఎస్ఏ మొత్తం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను దాదాపుగా అన్ని స్థానాలను కైవసం చేసుకొని ఉన్నది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మీద గులాబీ ఆధిపత్యమే ఉన్నది. కానీ ఊహించని విధంగా ఆ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఉన్నది, చెరువుల పునరుద్ధరణ కూడా పెద్ద ఎత్తున జరిగింది. అత్యధికంగా చెరువులున్న జిల్లా మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా. అయినప్పటికీ కూడా అక్కడ ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఓటమి పాలైంది. ఈసారి కాంగ్రెసు 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో కాంగ్రెస్ గెలిచినప్పటికీ కూడా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో విజయం భారత రాష్ట్ర సమితికి దక్కింది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? నిజంగానే కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత ఉన్నదా, నిజంగానే కాంగ్రెస్కి ఇబ్బంది కలగబోతున్నదా అంటే ఈ ఒక్క ఫలితంతో చెప్పడానికి వీలు లేదు. ఎందుకు 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది. అంతకు పూర్వం స్థానిక సంస్థల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు వీరందరూ కూడా ఆనాడు కాంగ్రెస్లో, తెలుగుదేశంలో ఉన్న చాలామంది బీఆర్ఎస్లోకి వెళ్ళిపోవడం, తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో స్వతహాగా బీఆర్ఎస్ నుంచి ఎన్నికైన వాళ్ళు కొంతమంది, పార్టీ మారిన తర్వాత అక్కడే స్థిరపడిపోయిన వారు మరికొంతమంది అట్లాగే ఉండిపోయిండ్రు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాగానే కేవలము 2 నెలల వ్యవధిలో, డిసెంబర్లో, జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ఎన్నిక జరిగింది. అంటే 2 నెలల కాలంలోనే ఎన్నిక జరిగింది. కాబట్టి అప్పటికి ఎన్నికలకు ముందు చాలామంది సర్పంచులు, ఎంపీటీసీలు, స్థానిక సంస్థలకు సంబంధించిన వారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే నాటికి 200 నుంచి 300 మంది వరకు స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సంఖ్య 600కు పైబడి పెరిగింది. ఇప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన బట్టలో 1439 సుమారుగా ఓటర్లుగా నమోదైతే అందులో 700 పైగా ఓట్లు బీఆర్ఎస్కు, 600కు పైగా కాంగ్రెస్కు వచ్చినాయి. వీరి మధ్య ఉన్న తేడా 100 ఓట్ల తేడా ఉన్నది. సుమారుగా 109 అట్లా 109 ఓట్ల ఆధిక్యం ఉన్నది. ఇందులో ఈ 109 ఓట్ల ఆధిక్యాన్ని మనం నిజంగానే బీఆర్ఎస్ ఒరిజినల్ గెలుపుగా ప్రజల్లో బలంగా దీన్ని భావించగలమంటే భావించడానికి వీలు లేదు. ఎందుకు అంటే వీరు ప్రజలు, స్థానిక సంస్థలకు ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు. కానీ ప్రజలలో బీఆర్ఎస్ పట్ల ఏ వాతావరణం ఉన్నది, ప్రజలు నిజంగానే బీఆర్ఎస్ను ఆదరిస్తున్నారా లేదా ఏమిటి అనేది లోక్సభ ఎన్నికల ఫలితాల్లో దాని విషయం మనకు తెలిసే అవకాశం ఉన్నది. ఎందువల్ల అంటే
బీఆర్ఎస్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత ఒక సానుభూతి వెల్లువలా వచ్చింది. సర్పంచుల్లోనూ ప్రజాప్రతినిధులు మొత్తం గ్రామ స్థాయి నుంచి మొదలుకుంటే మున్సిపాలిటీల వరకు పార్టీకి కొన్ని విషయాలు తెలపాలని అనుకున్నారు ప్రజలు. నాయకులకు కార్యకర్తలకు అధిష్టానానికి మధ్య సంబంధం లేదు అంతగా అనే భావన ఉన్నది. కానీ ఈ ఎన్నికల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అనుకూలంగా బీఆర్ఎస్కు ఉన్నారు. అంటే తమ నాయకత్వం ఇక నుంచి పట్టించుకుంటామనో లేదా రివ్యూల ఫలితంగానో వారికి ఆ మేరకు అనుకూలంగా వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి అది మరింతగా ప్రయత్నం చేయాల్సి ఉండే ఆ మేరకు ఆ ఫలితం రాలేదు కాంగ్రెస్ పార్టీకి. ఈ ఒక్క ఉప ఎన్నికనే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు ఓటములే. ఇవి నిజంగానే బీఆర్ఎస్కు అనుకూలంగా లేదా కాంగ్రెస్కు వ్యతిరేకంగా మారే సూచన ఏమాత్రం లేదు. కిందటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి ఓటమి పాలు కావడం. ఆ ఓటమి పాలు కావడం అంటే ఆనాడు టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత ఉన్నదా? కాదు. రెండోసారి కూడా టీఆర్ఎస్ అధికారంలోకి రాగలిగింది. మొదటిసారి తెలంగాణ రాగానే ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయగానే నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికలో ఆనాడు టీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోయిండు. అట్లని చెప్పి అది రాబోయే రోజుల్లో టీఆర్ఎస్కు వ్యతిరేక ఫలితమని భావించడానికి వీలు లేకు. మొన్నటి మునుగోడు ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచింది అసెంబ్లీ ఎన్నికల్లో, కానీ ఆ తర్వాత ఓడిపోయింది. కాబట్టి ఒక ఎన్నిక అనేది నిర్ధారించడానికి వీలు లేదు. ఇక్కడ కొన్ని విషయాలు చూద్దాం. ఇక్కడ మహబూబ్నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ 2 ఎమ్మెల్సీ స్థానాలకు 2020-21 నవంబర్లో నోటిఫికేషన్ వెలువడింది. ఉమ్మడి జిల్లాకు చెందిన కూచుకుల్ల దామోదర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి బారాస నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి కాంగ్రెస్లో చేరి కల్వకుర్తి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరిగింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పలువురు ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు బారాస నుంచి కాంగ్రెస్లోకి మారారు. కాంగ్రెస్ స్థానిక ప్రజాప్రతినిధుల సంఖ్య సుమారు 600కు చేరింది. ఈ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో సభ్యులు 19 మందితో కలిపి 1439 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడి నుంచి బలమైన అభ్యర్థిగా పారిశ్రామికవేత్త టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు మన్నె జీవన్ రెడ్డి బరిలో నిలిపింది కాంగ్రెసు. ముఖ్యమంత్రి సొంత జిల్లా కావడంతో ఆయన కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని జీవన్ రెడ్డి గెలుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా 14 నియోజకవర్గాల్లో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండడం తమకు కలిసి వస్తుందని అనుకున్నారు, కానీ కలిసి రాలేదు. కానీ ఈసారి కాంగ్రెస్ కలిసి రాలేదు, బీఆర్ఎస్ కలిసి వచ్చింది. ఈ కలిసి రావడానికి జిల్లాలో మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కేటీఆర్ కూడా సమన్వయం చేసుకోవడం ఇత్యాది అంశాలు కలిసి వచ్చిన కారణంగా అక్కడ బీఆర్ఎస్ విజయం సాధించింది. కాబట్టి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన కాంగ్రెస్కు వచ్చే నష్టమూ లేదు. బీఆర్ఎస్కు ఓటమి తర్వాత వచ్చిన ఒక విజయంగా ఆ మేర కొంత ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ స్థానం ఆ పార్టీకి సంబంధించింది కాబట్టి కొంత ఉపశమనం కలిగించే అవకాశం ఉన్నది ఈ విషయం వరకు. ఇక మరొక ఉప ఎమ్మెల్సీ ఎన్నిక ఉన్నది కాబట్టి మొన్న జరిగిన పట్టభద్రుల నియోజకవర్గం ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఈ పట్టభద్రుల నియోజకవర్గ ఫలితం ఎట్లా ఉంటుందో తెలియదు. దాంతో పాటుగా మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో రేపు ఫలితాలు రాబోతున్నాయి. అక్కడ ఓట్ల శాతం ఎట్లా ఉండబోతున్నది 2014లోను 2019 ఈ లోక్సభ ఎన్నికల్లో 11 స్థానాలు ఒకసారి, 9 లోక్సభ స్థానాలు ఒకసారి బీఆర్ఎస్ గెలుచుకున్నది టీఆర్ఎస్. కానీ ఈసారి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి? వారన్నారు కేసీఆర్ ఎన్ని స్థానాలు వచ్చినా ఇబ్బంది లేదు అన్నారు. ఇక్కడ పట్టభద్రులు ఒక నిర్దిష్టమైన సమూహము, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఒక నిర్దిష్టమైన సమూహము. కానీ ప్రజల క్షేత్రంలో ప్రజల్లో బీఆర్ఎస్ పట్ల ఏ అనుకూలత ఉన్నది, ఏ వైఖరి ఉన్నదో మనకు స్పష్టంగా తెలియదు. లోక్సభ ఎన్నికల ఫలితాల్లో కూడా బీఆర్ఎస్కు 4-5 స్థానాలు వస్తే కనుక నిజంగానే ప్రజల ఆలోచన తీరు మారుతున్నట్లుగా అంచనా వేసుకోవచ్చు. ఒకవేళ బీఆర్ఎస్ కనుక సర్వేలు వచ్చినట్టుగా 1-2 స్థానాలు లేదా 0 నుంచి 1 స్థానం అని చెప్తున్నారు, అట్లే కనుక వస్తే బీఆర్ఎస్ పట్ల ప్రజలు ఇంకా అనుకూలత సానుకూలత లేదు అని అర్థము. కాంగ్రెస్ పార్టీకి 8-9 లోక్సభ స్థానాలు వచ్చినా సరే ఆ మేరకు ఆ పార్టీ బలంగా ఉన్నట్లుగానే. ఎందుకంటే జాతీయ స్థాయిలో వాతావరణము బీజేపీకి అనుకూలంగా ఉన్నది.
బీజేపీకి అనుకూలంగా ఉన్న ఈ సందర్భంలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలో ఉన్నప్పటికీ అక్కడ బీజేపీకే ఎక్కువ వస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా బీజేపీతో సమానంగా లేదా బీజేపీ కంటే ఒక స్థానం అటు ఇటుగా కాంగ్రెస్ కొంత మెరుగ్గా కనబడుతున్నట్లు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్తున్నాయి. కాబట్టి ఆ మేరకు కాంగ్రెస్కు అనుకూలించే అంశంగానే భావించవచ్చు. కాబట్టి కేవలం ఒక ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో గెలుపు ఓటములు కాంగ్రెస్ పార్టీ డెస్టినేషన్ను లేదా బీఆర్ఎస్కు అద్భుతమైన భవిష్యత్తును నిర్ధారించలేవు లేదా దాని తుది అంచనాకు రావడానికి ఆస్కారం లేదు. కాబట్టి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం అనేది కొన్ని అంశాలకు ఆధారపడి ఉన్నది, కొన్ని అంశాలను ప్రభావితం చేసేది. ఏ మాట కామాట ఇది బీఆర్ఎస్ కొంత ఉత్సాహాన్ని ఊపునిచ్చేది అంశమే, కాంగ్రెస్ను కొంత నిర్వేదానికి నిరాశకు గురి చేసే విషయమే, అందులో సందేహం లేదు. కానీ ఈ ఒక్కదాంతోనే ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉందని కానీ రేవంత్ రెడ్డి సొంత జిల్లా నుంచి ఓడిపోయారు కాబట్టి అది సెట్ బ్యాక్ అయింది కానీ చెప్పడానికి ఎలాంటి అవకాశము లేదు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్కు ఒక అనుభవం ఉన్నది ఎమ్మెల్సీ ఎన్నికల్లో, కాబట్టి దాన్ని మనం రూఢీ చేయడానికి అవకాశం లేదు.